హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధి పర్ఫార్మెన్స్. ఇదైతే ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ లాంగ్ వీడియో కదా. ఏంటి ఏం చేస్తున్నా అనుకుంటున్నారో, నేనైతే చపాతీ చేస్తున్నా. అక్కడ మా మమ్మీ చేస్తుంది, ఇక్కడ నేను కాలుస్తున్నా అనమాట. జస్ట్ టైంపాస్ అని చెప్పి వ్లాగ్ అయితే చేస్తున్నా. ఎండ్ వరకు వాచ్ చేయండి గాయస్. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ప్రతిసారి చెప్పాలా కమెంట్ చేయమని చెప్పండి. అండ్ ఈరోజు మీ ఇంట్లో సండే రోజు స్పెషల్ ఏంటో కూడా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో, ఓకేనా? మా మమ్మీ మార్నింగ్ అయితే నేను చేసిన చికెన్, మా మమ్మీ బగారా చేసిందనమాట. చాలా బాగుండే. నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కదా, చూసారా? లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసిన, సండే స్పెషల్ ఇంకా ఇంపార్టెంట్ డే అని చెప్పి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వ్లాగ్లో తెలిసింది కదా. తర్వాత వెళ్ళి ఫుల్ వ్లాగ్ వాచ్ చేసేయండి. మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా గైస్? ఇంకా గాయస్, ఇంకా ఏంటి విశేషాలు? అండ్ మా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమో ఐషు పటేల్ అని ఉంటుంది. అందులో కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి మా ఛానల్ని. అయిందా? మా మమ్మీ అక్కడ చపాతీ చేస్తుంది గాయస్. మా మమ్మీ వీడియోలోకి రావట్లేదు. మీకు ఎండ కొడుతుందా? మాకైతే ఫుల్ కొడుతుంది హైదరాబాద్లో. అండ్ ఇంతకుముందు నేను ఒక కొత్త షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన ఫిష్ గురించి, మా డాడీ తెచ్చిందని చెప్పి. అది కూడా చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి ప్లీజ్ గైస్. కొత్త వాళ్ళు ఛానల్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. మేము ఇప్పటి నుంచి లైవ్ పెడితే ఒక టైమింగ్ పెడతాము. ఏ టైంలో లైవ్ పెడతామో, ఏ టైంకి ఎండ్ అవుతుందో చెప్పి లైవ్ పెడతాము. అప్పుడు మీరు అందరు జాయిన్ కావచ్చు. మేము డైరెక్ట్గా లైవ్ పెడితే ఎవ్వరు జాయిన్ కావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ఏదో ఇద్దరు అవి మాత్రమే అవుతున్నారు, అందరు కావట్లేదు. వెయిట్ 5 minutes. ఏదో చెప్తున్నా మీకు లైవ్ గురించి కదా. ఇక్కడ నుంచి ఖచ్చితంగా లైవ్ టైమింగ్స్ కూడా నేను పోస్ట్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఆ టైమింగ్లో మన సబ్స్క్రైబర్స్ అందరూ జాయిన్ కాండి. కొత్త వాళ్ళు జాయిన్ అయితే లైవ్లో కూడా జాయిన్ కాండి. దాంతోపాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు సండే రోజు నిన్న స్పెషల్ ఏం చేసుకుంటున్నారో కమెంట్ చేయండి. మేమైతే చూపియాలా చపాతీ చేస్తున్నా. నేను చేయట్లే, మా మమ్మీ చేస్తే నేను కాలుస్తున్నాను. మా ఇంట్లో రోజు చపాతీ ఉంటాయి, డే బై డే కాదు. జస్ట్ ఒక థర్స్డే తప్పించి అన్ని డేస్లో చపాతీ ఉంటుంది. మా ఇంట్లో కూడా మీ మమ్మీ వాళ్ళు డైలీ చపాతీ చేస్తారా లేదా కమెంట్ చేయండి. మా ఇంట్లో మా మమ్మీ ప్రతి డే చపాతీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అని అంటే మా డాడీ నైట్ అన్నం తినడు కాబట్టి. బికాజ్ చపాతీ ఈజ్ వెరీ హెల్దీ ఫుడ్. నాకు మాత్రం నచ్చదు. తింటా, ఎప్పుడో ఒకసారి తింటా, 1-2 మాత్రమే తింటా, అది కూడా ఎప్పుడో ఒకసారి. మా తమ్ముడు తింటాడు మంచిగా. మా తమ్ముంది నేను ఫుడ్ బ్లాగ్ అప్లోడ్ చేసిన కదా, ఫుడ్ ఛాలెంజ్ అని చెప్పి. అది ఏమైందంటే దాని మీద కాపీరైట్ పడ్డది, అది డిలీట్ చేసిన. దానికి మంచి వ్యూస్ వచ్చినాయి కానీ కాపీరైట్ పడ్డదని చెప్పి డిలీట్ చేసిన. లేదంటే అట్లనే మంచిదన్న వీడియో. ఏ పిల్లలతో చేసిన అట్లనే పడుతుందా, లేదంటే ఎందుకు కాపీరైట్ పడ్డది మీకు తెలిసి ఉంటే కమెంట్ చేయండి. వెయిట్ ఇప్పుడే వస్తా.
సడన్గా దానికి కాపీరైట్ పడ్డది. అప్లోడ్ చేసిన రోజు లేకుండే, నెక్స్ట్ డే కాపీరైట్ పడ్డది. యూట్యూబ్ వాళ్ళే తీసేసారు మా తమ్ముని బ్లాగ్. సో బ్యాడ్. మధ్యలో రెడ్ కలర్ వస్తుంది కదా, దీనికి వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఏం లేదు, డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తాను, చూసేయండి అందరూ. మా మమ్మీని నెక్స్ట్ వ్లాగ్లో ఖచ్చితంగా తీసుకొస్తాను నేను. ఈ వ్లాగ్లో కుదరట్లా తీసుకురావడానికి. ఇంకా గైస్ ఏం సంగతి చెప్పండి. మీరు మాత్రం ఏం చెప్తారు? ఇది లైవ్ కాదు కదా, అవునా? మీకు ఒక కామెడీ విషయం చెప్పాలా? మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా లైవ్లో జాయిన్ అవుతారో వాళ్ళందరూ ఎట్లా చెప్తారు అంటే, నేను మీ సబ్స్క్రైబర్ అని చెప్పి, ఎట్లా అంటే నేను మీ సబ్స్క్రైబర్, మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తా అని చెప్తారు. కానీ లైక్ కొడతారు, కానీ ఎక్కువసేపు మాత్రం లైవ్లో ఉండరు. ఎందుకో అర్థం కాదు. ఈ వీడియో చూస్తారు కదా, నెక్స్ట్ లైవ్లో నుంచి ఉండాలి మీరు. అలానే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, టైమింగ్స్ పెడతా, మీరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అయితే నేను ఎందుకు అంటే, మాకు టైం దొరికినప్పుడే లైవ్ పెడుతున్నాం. పర్టికులర్ టైం అని మేము ఏం చూసుకోవట్లేదు లైవ్కి. అందుకే గజిబిజి అవుతుంది, ఎక్కువ మంది జాయిన్ కావట్లేదు. ఒక్క నిమిషం, మీకు డిస్టర్బ్ అవుతుందని తెలుసు. ఇక్కడ నుంచి నేను ఖచ్చితంగా రెగ్యులర్గా లైవ్ పెడతా. ఒక టైమింగ్ అనేది పెట్టి ఆ టైమింగ్లో మాత్రమే లైవ్ పెడతా, ఓకేనా? టైంలో పెడితే మీకు జాయిన్ అవ్వాలి కదా, అప్పుడు మీరు ఆన్లైన్లో ఉండాలి కదా. ఇంకా గైస్ నేను ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. వితౌట్ ఎఫెక్ట్ వీడియో, ఇన్ని రోజులు చేసింది ఎఫెక్ట్, ఇప్పుడు వితౌట్ ఎఫెక్ట్ లేకపోయినా బాగానే ఉంటాను అనుకోండి. ఎందుకంటే న్యాచురల్ బ్యూటీ కదా. నా చపాతీస్ అయితే ఎండుకు వచ్చేస్తున్నాయి. తింటారా మీరు కూడా? కానీ పెట్టలేనే. ఓకే, డోంట్ వరీ గాయస్. నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఛానల్ ఇంకా మీ సపోర్ట్ వల్ల ముందుకెళ్తే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అందరినీ మీట్ అవుదాం. అప్పుడు మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ కావాలంటే ఫస్ట్ మీరు నాకు సపోర్ట్ చేయండి. ఇంకా గాయ్స్ ఏంటి విశేషాలు? మా వ్లాగ్స్ ఎవరైనా చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చూస్తుంటే చెప్పండి, అసలు మీరు ఈ హాలిడేస్లో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మీ హాలిడేస్ అంటే అందరూ మమ్మీ వాళ్ళతో తిట్లు తినడమే ఉంటుంది, ఏం చేసేది ఉండదు. ఈవెన్ నేను కూడా. నేను ఈ హాలిడేస్లో ఊరికి వెళ్తున్నాను అనమాట. ఎప్పుడు అంటే ఈ మంత్ వెళ్తా, ఈ మంత్ ఎండింగ్ వెళ్ళినప్పుడు అక్కడ మా ఊర్లో నేను హోమ్ టూర్ చేస్తాను అనమాట. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు సిటీలో హౌసెస్ అంటే అందరూ హోమ్ టూర్ చేసేదే, కానీ ఊర్లో అయితే ఎక్కువ మంది చేయరు కదా. మనం కొంచెం కొత్తగా ఆలోచించి అక్కడ హోమ్ టూర్ చేస్తే చూడండి, ఓకేనా? నా చపాతీ కూడా అయిపోయింది, వ్లాగ్ కూడా అయిపోతుంది. Okay guys, bye. Thanks for watching this video.